వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అజయ్ బాబు గారి పైన కేసు పెట్టిన వ్యక్తుల్లో జోసెఫ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే బయట ఆయన గురించి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఒక క్రిస్టియన్ పాస్టర్ పైన కేసు పెట్టారంటూ కూడా మనం చూస్తున్నాం. కానీ చాలా మంది కూడా అతను క్రిస్టియన్ కాదు, అతను హిందూ. ఎందుకంటే మన ఛానల్లోనే అతను ఒక బొట్టు పెట్టించుకున్నారు. ఆ రోజు రాములు గారి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సార్, ఆ కేసుకు సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రైట్. సో అజయ్ బాబు గారి పైన కేసు పెట్టారు. సో మీరు పెట్టిన కేసు వల్లనే అతను అరెస్ట్ అయ్యారంటూ కూడా బయట ఒక టాక్. ఓకే. సో ఏంటి అసలు ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మీకు తెలిసిందే, ఇప్పుడు అతను తరచూ దేవి దేవతలను దూషిస్తుంటాడు. అది ఏమైపోయిందంటే ఒక అలవాటుగా మారిపోయింది. అంటే ఏంటిది, ఆయనను ఆపేవాళ్ళు లేరు. ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అతను ఎంత దూషిస్తుంటే అంత రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఆయనను ఇంకా రెచ్చగొట్టడం, ఇంకా నువ్వు తిడితే ఇంకా ఫేమస్ అవుతావు, ఇంకా తిడితే ఇంకా ఫేమస్ అవుతావు. అందులో ఆయన ఇంకేం చేశాడు, విగ్రహాన్ని పల్లగొడతా అని అనే స్థాయికి వచ్చేసాడు. ఇక్కడ కూడా ఆగకపోతే నెక్స్ట్ లెవెల్ అది గమనించి ఏదో ఒకటి చేయాలి అన్న ఒక తపన. ఎందుకంటే బాధ అది. ఇప్పుడు దేవదేవతలు విగ్రహాలు అదొక సనాతన పూజ, అది పూజలు చేస్తుంటాం. కానీ అజయ్ బాబు గారు ఎక్కడా కూడా రాములు వారి విగ్రహాలు పగలగొడతానని అనలేదే. నేను విగ్రహాలు అంటున్నా. ఏదైనా విగ్రహం అంటే విగ్రహమే. దేవుళ్ళ విగ్రహం అంటే చులకనగా చూడొద్దు. ఆయన పలగొడతా అన్నది మా మనోభావాలను. విగ్రహం అంటే మా మనోభావాలు, మా మనసులో ఉన్న ప్రేమ ఆప్యత, ఆ దేవుని కొలిచే విధానం అది. దాన్ని పలగొడతా అంటే ఊరుకోలేము. సార్, క్లారిటీ ఉండట్లేదు అసలు. మీరు అంటే మేరీ మాతని వాళ్ళు అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు క్యాథలిక్ కాబట్టి మేరీ మాతని వాళ్ళు అంత పూజించరు, ప్రేయర్ చేయరు. ఎందుకు చెప్తున్నా, వాళ్ళని అడగండి ఎందుకు పూజించారు. ఏమో నాకు తెలియదు సార్. అది తెలుసుకో. సో దాని గురించే మీరు అతని పైన ఇట్లా ఈ రకంగా. దాని గురించి కాదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మన తల్లి ఉన్నారు. మన తల్లిని ఎవరైనా చిన్న మాట అంటే మనం ఊరుకుంటామా? సేమ్ అదే. ఏ దేవదేవతలైనా మనము దూషించొద్దు, మనము వికరించి మాట్లాడొద్దు. హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యాము కూడా, చాలా మంది అయ్యారు. రైట్. అయితే ముఖ్యంగా యేసు ప్రభు గారి విగ్రహం పగలగొడతాను అని అజయ్ బాబు గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో. నా ఇంటర్వ్యూలోనే అన్నారు. అండ్ ఇంతకుముందు ఉపేందర్ జర్నలిస్ట్ ఆయన చేసిన ఇంటర్వ్యూలో కూడా అన్నారు. సో దానికి కూడా మీరు రియాక్ట్ అయ్యారా? అవును, అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఆయన విగ్రహం గురించి మాట్లాడుతారు. రాబోయే కాలంలో ఆయన ఆపకపోతే పెద్ద పెద్ద స్టేట్మెంటే ఇవ్వచ్చు. అది ఆయనకే ప్రాబ్లం, ఆయనతో పాటు ఆ క్రిస్టియానిటీకి ప్రాబ్లం. సిగ్గుచేట అది. ఆ క్రిస్టియానిటీ ఏదో క్రిస్టియానిటీ. ఇప్పుడు ఆయన చేసే స్టేట్మెంట్ వల్ల క్రిస్టియానిటీకే ప్రాబ్లం అది. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, క్రిస్టియానిటీలోనే 2 రకాలు ఉన్నారు, మాకు అసలు పడదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరన్నారు? మీ ఎక్స్ప్లెనేషన్ అట్లా ఉంది. క్రిస్టియానిటీకే అన్న. ఓకే, చెప్పే విధానం క్రిస్టియానిటీకే ప్రాబ్లం. ఇప్పుడు విగ్రహాలు పల్లగొడతా అంటే ఎవరు సంతోషిస్తారు? ఎవరైనా సంతోషిస్తారా? సంతోషించే వాళ్ళని నువ్వు సంతోష పెట్టాలని చెప్పి అది ఒక పైశాచికత్వం. ఎందుకు? రైట్. సో ఇప్పుడు మనతో పాటు ఒక పాస్టర్ యాడ్ అవుతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి అతనికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సార్, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పీటర్ గారు వినిపిస్తుందా? సో నా ముందు పాస్టర్ అజయ్ బాబు గారి పైన కేసు పెట్టిన జోసెఫ్ గారు ఉన్నారు. సో మీకున్న డౌట్స్ ఏంటి సార్? మీరు అడగొచ్చు డైరెక్ట్ గా. నా ముందు ఉన్నారు ఆయన. వినిపిస్తుంది మీ వాయిస్ అతనికి. అదే చెప్పాలండి. ఇప్పుడు ఆయన కేసు పెట్టారు కదా, అంటే ఇప్పుడు అజయ్ గారి మీదనే కేసు పెట్టారా, లేకుంటే ఇంకెవరి మీదైనా కూడా కేసులు పెట్టారా ఆయన? మీరు కేవలం అజయ్ గారి పైన మాత్రమే కేసు పెట్టారా? అంటే ఇంకెవరి మీద అంటే ఎవరి మీద సార్? మీరు అక్కడ పేర్లు మెన్షన్ చేసి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆయన ఒక నిజంగా క్రైస్తవుడైతే యేసు ప్రభు వారిని, అలాగే యేసు ప్రభు యొక్క మదర్ మరియమ్మ గారిని నోటికొచ్చినట్టుగా మాట్లాడిన వ్యక్తుల మీద నేను కేసులు పెట్టాను. సుమారుగా 5-6 కేసులు పెట్టాం.
మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వ్యక్తి కేసులు పెట్టాడా? లేకుంటే అజయ్ గారి మీద ఏమైనా పర్సనల్ విషయాల్లో ఏమైనా కేసులు పెట్టారా అని చెప్పి చాలా మందికున్న డౌట్స్. అదే విషయాన్ని నేను కూడా అడగాలనుకుంటున్నాను. చెప్పండి. పీటర్ గారు, చెప్పండి. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది మీరు కొంచెం నా స్టేట్మెంట్ అది కంప్లైంట్ కాపీ ఒకసారి చదవండి. లాస్ట్ ఉంటుంది, ఐ రెస్పెక్ట్ మై కంట్రీస్ రిలీజన్, ఎంటైర్ రిలీజన్, and I will not spare those who insult in countries religion harmony, those who abuse or accuse. అంటే ఏంటిది? అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇది అజయ్ బాబు గారితో మొదలైంది. ఇది ఎవరెవరైతే ఉన్నారో మీరు చెప్పినట్టు లిస్టింగ్ చేస్తున్నాము, ఖచ్చితంగా అవుతుంది. ఇన్ని రోజులు పెట్టకుండా ఉండడానికి కారణము ఏమిటి? కారణం ఎలాంటి కారణాలు ఏం లేదు. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ విల్ హ్యాపెన్ సూన్. సో యూ విల్ హియర్ ద మెసేజ్ సూన్, న్యూస్ సూన్, అట్ ది ఎర్లియస్ట్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వన్ సైడెడ్. అక్కడ కంట్రీ ఫస్ట్ అన్నాను నేను, మత పిచ్చోని కాను. కంట్రీ ఫస్ట్ అంటే ఏ మతస్థుడైనా సరే, ఏ మతంలో దూరి ఈ మతాన్ని దూషిస్తే ఊరుకునే పరిస్థితి లేదు అనేది ఉంది. ఆ మతోన్మాదులకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు చెప్పే అవసరమే లేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ లిస్ట్. అంటే ఎవరెవరి పైన పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి? మీ దగ్గర ఉన్న వీడియోస్ ఏంటి? డెఫినెట్లీ అది పెడతాను, మీరు చూడండి. అది బయటికి చెప్పే పరిస్థితి ఉన్నదిలే సార్. అంటే ఇప్పుడు అతను చెప్తే మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడిపోతారుగా. జాగ్రత్త కాదు, పడేదేముంది, ఆల్రెడీ వీడియోస్ అంతా వైరల్ అయినాయి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు కూడా నిన్న కూడా రీసెంట్ గా వచ్చినప్పుడు స్టూడియోస్ లో కూడా ఓపెన్ గానే ఆయన మళ్ళీ ఇన్ని కేసులై ఇంత గందరగోళమై ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ శవము అని చెప్పి యేసు ప్రభువాన్ని అంటా ఉన్నాడు. సార్ ఆల్రెడీ some people are in list. Definitely they will hear the same story. కొంచెం తేడా అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే కంప్లైంట్ పై పడి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. కానీ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ గుడ్ టైమ్స్. పీటర్ గారు, మీరు అడగాలనుకున్న ఏదో నేను అడగనా షూటిగా? అడగండి. రైట్. ఇప్పుడు పీటర్ గారు ఏం అడగాలనుకుంటున్నారు నాకు అర్థమైంది, పేరు బయటకు చెప్పట్లేదు. ఇప్పుడు అజయ్ బాబు గారి పైన మీరు కేసు పెట్టారు కదా, ఇప్పుడు అజయ్ బాబు గారు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు దేవీ దేవతలను దూషించి, మరి అదే రకంగా కొంతమంది ఇప్పుడు సోకాల్డ్ హమారా ప్రసాద్ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, అలాగే కరుణాకర్ సుగుణ గారు కానీ, సో వాళ్ళు కూడా బైబిల్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళపైన మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఆయన అడగాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అదేనా సార్? నేను డైరెక్ట్ పేరు చెప్పాను కదండి, రాధా మనోహర్ దాస్ ఇలా అన్నాడని చెప్పి అన్నాను కదా. మరియమ్మ గారి గురించి కూడా ఆయన మాట్లాడాడు, యేసు ప్రభు గురించి మాట్లాడాడు, శవం అని చెప్పి ఇంతగానం అయిన తర్వాత కూడా వచ్చి ఆ శవము అని చెప్పి ఎండిపోయిన శవం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. సార్ ఆల్రెడీ వీళ్ళ గురించి చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఒక్కరే గారు. ఇంకోటి అండి జోసఫ్ గారు, నేను చూసాను, చెప్పండి. ఓ ఫోటో ఒకటి చూసాను నేను. ఇప్పుడు మీరు క్రిస్టియనా లేకుంటే మీరు ఏంటంటే నాకు అర్థం కాలేదు. సార్ కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అడగండి. వి ఆర్ సెక్యులర్స్, రైట్? క్రిస్టియన్స్ ఆర్ నాట్ సెక్యులర్స్ అండి. క్రిస్టియన్స్ నెవర్ బి ఏ సెక్యులర్. అదేంటి? క్రిస్టియన్స్ ఆర్ సెక్యులర్స్. ఎవరన్నారు సెక్యులర్ అనే భావం మన బైబిల్ ఎక్కడ ఉందా? క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ సెక్యులర్స్. సెక్యులర్ అనేది లేదండి. సెక్యులర్ అంటే అర్థం ఏంటి సార్? సెక్యులరిజం సార్, వి ఫాలో సెక్యులరిజం. నాకు అర్థం చెప్పండి సార్. అంటే మీకు అర్థమైన భాషలో సెక్యులరిజం మీరు ఎట్లా తీసుకుంటారు? సెక్యులరిజం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇండియన్ సిటిజన్, వి హావ్ టు రెస్పెక్ట్. We are an Indian citizen, but according to Bible there are some bylaws. According to Bible there are rules. According to Bible there are regulations. Strictly there is a boundary, there is a line between the religion and also between the believers. ఆ విషయం మీకు తెలుసా?
కరెక్టే సార్, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అంటే ఇప్పుడు రెస్పెక్ట్ మనిషికి అనేది ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ అండి. మతానికి కూడా ఇవ్వాలి. రెస్పెక్ట్ ఒక ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే అనేది రెస్పెక్ట్ నేను సార్, వన్ ఒప్పుకుంటానండి. సెకండ్, రెస్పెక్ట్ అనేది ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ మనం మతానికి కూడా ఇవ్వాలి, ఎదుటి మనిషి మతానికి కూడా ఇవ్వాలి. నేను ఓన్లీ మనిషికి ఇస్తాను, మతానికి ఇవ్వను, తప్పది. Please. ఎవరన్నారో మాట? చెప్తున్నా, ఇప్పుడు ఓన్లీ మనిషికి నేను ఇస్తాను, అన్నానా? మతానికి ఇవ్వను, ఇప్పుడు అంటున్నారు కదండి. బౌండరీస్ ఆర్ వీ హ్యావ్ టు మేక్ షూర్ బౌండరీస్ అనేది వేరే ఉద్దేశంలో నేను చెప్తున్నానండి. అందుకే అడిగాను, సెక్యులరిజం అంటే మీకు అర్థమైన భాష ఏంటి అని అడిగాను నేను. సార్, సెక్యులరిజం అంటే మనం అందరం ఒకటి, ఉమ్. ఇండియాలో ఉన్న మనం అందరం ఒకటి. అది సెక్యులరిజం కాదుగా సార్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవును, కరెక్ట్. బస్ అంతే, దానికి that is సెక్యులరిజం కి దానికి డిఫరెంట్ ఏంటి? దట్ ఈస్ సెక్యులరిజం సార్. ఆల్ ఇండియన్స్ ఆర్ అయితే మై మీకు బ్రదర్స్ అండ్ తెలియదు, సిస్టర్స్, దట్స్ ఇట్. మీకు తెలియదు అని చెప్పి అర్థమైంది. నేను చెప్తాను వినండి, సెక్యులరిజం అంటే ఏంటో అర్థం. సార్, యు ఆర్ జీనియస్ సార్. నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఇంతే, ఇదే అనుకోండి. బట్ ఐ అదే అండి. షుడ్ లవ్ మై నేబర్, ఐ షుడ్ రెస్పెక్ట్ హిస్ కల్చర్, ఐ షుడ్ మీరు రెస్పెక్ట్ నేబర్ ని లవ్ కల్చర్. చేస్తే మీరు కేసు ఎందుకు పెట్టారండి? ఇంత పెద్ద పంచాయతీ ఎందుకు పెట్టారు? మీరు లవ్ చేసేటోడైతే మీరు లవ్ చేసినట్టు లేదు. మీరు కక్ష సాధింపు చేస్తున్నట్టు మీ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నట్టే కనబడతా ఉంది. ఇఫ్ యూ లవ్ యువర్ పాస్టర్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ క్రిస్టియన్, అండ్ ఇఫ్ యూ లవ్ యువర్ పాస్టర్, I యు love విల్ my నెవర్ డూ past. దిస్ I అండి. love సండే my రోజు మీరు తీసుకెళ్ళి religion. అరెస్ట్ చేస్తారా పాస్టర్ గారిని? That is the reason I stopped him. హౌ డు యూ ప్రూవ్ ఆయన దట్ యు ముందు ఆర్ క్రిస్టియన్ పోకుండా అండి? స్టాప్ చేశాను సార్. ఆర్ ఆయన యు ముందు రియల్ పోకుండా క్రిస్టియన్ అని ఇప్పుడు అడుగుతా ఆయన ఉన్నాను ఈ నేను. రోజు ఏ విగ్రహం రియల్ అన్నాడు, క్రిస్టియన్ విల్ రేపు నెవర్ ఇంకొకటి ఫైల్ ఎ అంటారని కేస్ ఆన్ ద చెప్పి పాస్టర్. అక్కడికే ఏ రియల్ ఆనకట్ట వేయాలని చెప్పి క్రిస్టియన్ విల్ నెవర్ నిర్ణయించుకున్నాను. గో అగైన్స్ట్ ద ఈ రోజు పాస్టర్. A Sir, Christian will say that everything will be, God will take care of everything. God will punish. God Sir, will do the this is things God అని decision, చెప్పంటారు. sir. Not your decision or my decision. God has given That's the what I'm chance. asking. God has told me మీరు to అంటున్న take this. మాటల్లోనే రెండు విషయాలు కనబడుతున్నాయండి. లవ్ యువర్ నేబర్ అంటారు, మళ్ళీ సెక్యులరిజం అంటారు, మళ్ళీ మీరు పోయి కేసులు పెడతారు. సార్, కేసు అంటే ఏంది? మీ ఆయన మాటల్లోనే ముందుకు పోకుండా ఇప్పుడు మూడు నాలుకలు స్పీడ్ కనబడుతున్నాయి బ్రేకర్ సార్. ఎందుకు పెడతారండి? సార్, ఆ స్పీడ్ పాముకైనా బ్రేకర్ రెండు రోడ్ పైన నాలుకలు ఎందుకు పెడతారు? కనబడతాయేమో, మరి మీ ఎందుకంటే మాటల్లో యాక్సిడెంట్ మూడు కావద్దు. విషయాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఈయన ఒక స్పీడ్ లో ఉన్నాడు, ఒక రేంజ్ లో ఉన్నారు ఆయన. ఆ రేంజ్ ని ఆపాలి. అందుకని చెప్పి ఆయన్ని టార్గెట్ చేస్తారా డబ్బుల కోసం ఏమండి అని బయట అంటా ఉన్నారండి. ఆ బయట చాలా మంది డబ్బుల కోసం మీకు ఎవరో డబ్బులు సార్, ఇచ్చి బయట ఇట్లా కేసులు పెట్టిస్తున్నారని అడుగుతున్నారు. చాలా మంది ఇప్పుడు మీరు అనేది ఏంటి, చాలా మంది అనుకోనియండి, అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. ఓకే, మీరు ఆన్సర్ ఇస్తే పబ్లిక్ కి క్లారిటీ అవుతుంది కదా సార్. మనం ఏమండి? వచ్చింది అందుకే డిబేట్ లోకి. ఏమండి? మనము ఇప్పుడు డిబేట్ లోకి రావడానికి కారణమే మీ నుంచి ఆన్సర్స్ ఏమన్నా ఉంటే పబ్లిక్ కి క్లారిటీ వస్తుంది, పబ్లిక్ లో ఉన్న అనుమానాలు పోతాయి అని చెప్పి. ఓకే, సో మీరు అది క్లారిటీ ఇవ్వాలి కదా. ఏం క్లారిటీ కావాలి? నేను అదే అడుగుతున్నాను సార్. ఆర్ యు రియల్ క్రిస్టియన్? మీరు అంటా ఉన్నారు రియల్ Sir, క్రిస్టియన్ కాబట్టి నేను ఐ లవ్ మై నేబర్ అంటున్నాను. క్యాథలిక్, ఆమె క్యాథలిక్. ఓకే, క్యాథలిక్ అనేది క్రిస్టియన్ కాదా సార్? అదే అంటున్నా, క్యాథలిక్ ఆల్సో ఇస్ క్రిస్టియన్, క్రిస్టియన్ ఇస్ క్యాథలిక్. క్యాథలిక్ అంటే sir, మీరు sir. సెపరేట్ గా మతం అన్నట్టు మాట్లాడుతున్నారే. ఏం మతము? క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీలోనే క్యాథలిక్ అని వస్తుంది, క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్స్ వస్తుంది, క్రిస్టియానిటీలో పెంతికోస్ వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ తెగలు, డిఫరెంట్ పాఠాలు అవి. వీఆర్ వన్ రిలీజన్. అది కరెక్ట్ చెప్పండి. ఆయన క్రిస్టియన్ అంటే We are one religion. క్రిస్టియన్ అన్నప్పుడు అది బిషప్ అయినా, గుర్తుపెట్టుకోండి, బిషప్ అయినా, అది ఫాదర్ అయినా, పాస్టర్ అయినా, క్రిస్టియన్ అనేవాడు అది క్యాథలిక్ లో ఉన్నా, ప్రొటెస్టెంట్ లో ఉన్నా, పెంతికోస్ లో ఉన్నా, దే షుడ్ రెస్పెక్ట్ ద ఫాదర్, దే షుడ్ రెస్పెక్ట్ ద బిషప్ అండ్ ద పాస్టర్. ఇది సింపుల్ కామన్ సెన్స్ అండి. ఇప్పటిదాకా నేను చూసిన ఇప్పటిదాకా రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ సార్. ఫస్ట్ రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్, రెస్పెక్ట్ హిస్ కల్చర్, రెస్పెక్ట్ హిస్. హౌ డు యూ రెస్పెక్ట్? మీరు రెస్పెక్ట్ చేసినట్టు కనబట్టలే కదా. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టుడు బట్టి 14 రోజులు రిమాండ్ చేయడం బట్టి హౌ డు యూ థింక్ దట్ యూఆర్ రెస్పెక్టింగ్ హిమ్, హిస్ ఫ్యామిలీ, ఆయన చిల్డ్రన్, కమ్యూనిటీ, ఇంతమంది కమ్యూనిటీని బాధ పెడతా ఉన్నారు. సంతోష పెట్టడానికి ఇంతమంది బాధ పెడతారా? హౌ డు యూ లవ్ యువర్ నేబర్? ఇప్పుడు నేను నేబర్ ఉన్నాను, నేను బాధపడతా ఉన్నాను, మళ్ళీ మీరు వెళ్ళి కేసు వాపస్ తీసుకోండి అంటే ఇంకోటి ఏమన్నా సంతోష పెట్టడానికి నన్ను బాధ పెడతారా? ఎంత క్రిస్టియన్ కమిటీ మొత్తం అల్లాడిపోతా ఉంది. అలాగే ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి కోసం నేను పోరాటం చేస్తా ఉన్నా, అజయ్ బాబు గారు పోరాటం చేస్తా ఉన్నారు, కొంతమంది పోరాటం చేస్తా ఉంటే వారు వాయిస్ నొక్కినట్టు లేదా? మీకు అది కూడా కొద్దిగా కూడా మీరు అనిపించలేదా? Can I know what sort of fight you are fighting for, Praveen garu? మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారేమో, సోషల్ మీడియా ఫాలో What sort of fight you are fighting for
ప్రవీణ్ సార్ నేను గారు. అదే అంటా ఉన్నాను సార్, నేను అదే అంటా ఉన్నాను. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుండొచ్చు, సోషల్ అవును మీడియా మీరు సార్. ఫాలో అవ్వరేమో అని చెప్పి నేను అనుకుంటాను. సార్ మీరు అదే మీరు అడుగుతున్నాను. మీ- మీరు మీకు నా చెప్తే గురించి బాగుంటది. కొద్దిగా ఇప్పుడు మీరు పరిచయం నన్ను ఉండుంటే క్వశ్చన్ నేను ఏ చేశారు. ఫైట్ చేస్తా, మీరు ఎలాంటి నేను ఫైట్ ఏ చేస్తున్నారో ఒక్కటి ఫైట్ చెప్పండి. చేస్తా ఉన్నానో మీకు అర్థమయ్యేది. మీరు సార్, క్వశ్చన్ మీరు అడిగేటోళ్ళు ఎలాంటి కాదు. ఫైట్ చేస్తున్నారో ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు నన్ను ఇన్ని ప్రశ్నలు బై దట్ అడిగారు. వీఆర్ అండర్స్టాండింగ్, బై దట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద సోషల్ మీడియా అని చెప్పి అర్థమవుతుంది క్లారిటీగా. గారు వినండి, మీకంటే ముందు 10 సార్లు నేను రెడ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చానండి. సూపర్. బహుశా మీరు దాన్ని ఫాలో చేయలేదేమో, అందుకే మీకు అర్థం కాలేదు వాట్ టైప్ ఆఫ్ ఫైట్ ఐమ్ గివింగ్ అనేది. లేలే క్రిస్టియానిటీ నుంచి అజయ్ సార్, ఒక్క బాబు గారు నిమిషం. వాట్ మీరు క్వశ్చన్ టైప్ ఆఫ్ అడగాలనుకుంటున్నారా? ఫైట్ దే ఆర్ అడగండి. గివింగ్ అని మీకు ఆయన తెలియదు. మాట్లాడినిస్తే కదా పీటర్ గారు ఒక్క నిమిషం అడగండి సార్. సార్. వేర్ యూ వెన్ ప్రవీణ్ పగడాల గారు పోస్ట్ చేశారు నా పైన హత్య ప్రయత్నం జరుగుతుంది, అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు చనిపోయిన తర్వాత మీరు ఎప్పుడు అందరూ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ప్రవీణ్ ఆయన పగడాల ఫేస్బుక్ నాకు గారు లేదండి, ఫేస్బుక్ థ్రెటనింగ్ నాకు ఉన్నప్పుడు లేదు. సోషల్ మీడియాలో ఫేస్బుక్ వేదికగా ఆయన మెసేజ్ చేసినప్పుడు ఆ పోస్ట్ పెట్టినప్పుడు పెట్టాడు. సోకాల్ That's what పాస్టర్స్ I'm ఈ రోజు saying. ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏమయ్యారు అనేది జోసెఫ్ గారి ప్రశ్న, అంతేనా సార్? ఆ ప్రశ్న నేను ఆన్సర్ ఇస్తా ఉన్నా. ఆయన నా ఫేస్బుక్ లో లేడండి. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పింటే 100% రాత్రి నుంచి నేను కూర్చునేవాడిని అక్కడ. ఎంతో మంది పాస్టర్స్ కి నేను రాత్రి నుంచి కూర్చొని ఉన్నాను. సమాజానికి తెలుసు ఆ విషయము. నేను ఏంటి తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ దాటి వేరే రాష్ట్రాలకు కూడా నేను వెళ్తున్నాను. మన టీమ్స్, మన WCC టీమ్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రొటెక్షన్ చేయడము, సపోర్ట్ చేయడము, కేసెస్ విషయంలో లీగల్ గా మనం అడ్వైస్ ఇవ్వడము, లీగల్ టీమ్స్ పెట్టి ఫైటింగ్ చేయించడము, అన్ని రకాలుగా మా WCC వెబ్సైట్కి వెళ్తే WCC మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ ఫైట్ చేస్తా ఉన్నారని చాలా సింపుల్ గా చేస్తా ఉన్నారు ఈ క్వశ్చన్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ వెబ్సైట్ ఖచ్చితంగా మీరేం చేస్తారు? మన ప్రవీణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఉట్టి కేసులే పెడతారా? పాస్టర్లను రక్షించారా మీరు? సార్ గురుగారు, ఐ డెఫినెట్లీ ఫాలో యువర్ వెబ్సైట్, నేను చూస్తాను. కానీ వేర్ యూ వెన్ ప్రవీణ్ పగడాల గారు పోస్ట్ పెట్టారు నాపై హత్య ప్రయత్నం జరుగుతుంది, సో మీరు ఎక్కడున్నారు, ఎందుకు స్పందించలేదు, సార్ ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడుతుంటే పీటర్ గారు ఎందుకు సార్? ఉన్న పాస్టర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ వెళ్ళారు? ఒక్కరు బయట ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి సార్. సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమండి సార్, మీరేం చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? అసలు ప్రవీణ్ గారే తెలియదు అప్పుడు. మీరందరూ మీకు గెలవనప్పుడు మళ్ళీ మేము ఏం చేస్తామండి? అప్పుడు తెలియదు. ఇప్పుడు ఫైట్ చేస్తున్న వాళ్ళకైనా సపోర్ట్ చేయాలి కదా సార్. మీరు ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఏమండి గొంతు నొక్కినట్టు కనబడుతుంది. ఒకవేళ మీకు మీ మనోభావన దెబ్బతీసినట్లయితే మాలాంటి క్రైస్తవ పెద్దలు ఉన్నారు, సమాజంలో వాయిస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళి ఒక మాట ఏం చెప్పారా ఎవరికైనా? ఇలాగ మరియమ్మ గారి గురించి ఇలా అన్నాడు, విగ్రహాల గురించి అన్నాడు, అది తప్పండి, అలా అనకూడదు, ఇంకోసారి అంటే బాగోదని చెప్పి క్రైస్తవ పెద్దల్ని కానీ ఎవరినైనా మీరు సంప్రదించారా? సార్ చాలా మందితో మాట్లాడామండి. నాకెందుకు ఫోన్ చేయలేదు మీరు? సార్ సార్ ప్లీజ్ కొంచెం కాదండి, మీరు నాకెందుకు ఫోన్ చేయలేదు? గురుగారు కొంచెం గురుగారు అదే అండి జోసెఫ్ గారు, ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక వాయిస్ గా నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు అజయ్ బాబు గారి గురించి నాకు ఎందుకు చెప్పలేదు మీరు? సార్ మీరు ఇప్పుడే తెలిసింది కదా సార్ మీ గురించి. నాకు ఇప్పుడు నెక్స్ట్ వేరే పాస్టర్స్ ఎవరికి చెప్పారు? ఏ పాస్టర్ దగ్గరికి? ఇప్పుడు మనం అందరం ఒక వేదికలో చర్చించుకొని ఒకటే, ఇకపై ఎలాంటి కాంట్రవర్సీస్ జరగొద్దు, ఇకపై ఎలాంటి మృత్యులు జరగొద్దు, ఇకపై ఎలాంటి మీ ఫోటో నాకు వచ్చింది ఫ్యూచర్ రెడ్ టీవీలో. మీరు బొట్టు పెట్టుకొని ఉన్నారు కదా, మీరు క్రైస్తవులు ఎవరు బొట్టు పెట్టుకోరు కదా, మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు సార్? సార్ దిస్ ఇస్ మై పర్సనల్ సార్. మన పర్సనల్ నంబర్. మీరు క్రైస్తవులు కాదు కదా, ఏ క్రిస్టియన్ కూడా బొట్టు పెట్టుకోరండి. ఓకే, యూ డిక్లేర్ జై శ్రీరామ్ అని చెప్పి అన్నారు. ఏ క్రిస్టియన్ అన్నాడు ప్రాణం పోయినప్పుడు? అతని వ్యక్తిగత విషయం, తన ఇష్టం సార్, తను ఎలా అయినా బ్రతకొచ్చు. ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ కదండి. ఆయన క్రిస్టియన్ అని చెప్పి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారని చెప్పి క్లియర్ గా కాదు కదా. మీరు క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ ముసుగు వేసుకొని వెనకాల నుంచి ఎవరు నడిపిస్తున్నారనే మాకు ఖచ్చితంగా మీరు అక్కడ తేలిపోతా ఉంది కదా. రైట్ సార్, ఒక్క నిమిషం పీటర్ గారు, ఇక్కడ నా ప్రశ్న ఒకటి ఉంది జోసెఫ్ గారికి. సార్ అంటే ఇప్పుడు అజయ్ పాస్టర్ గారి పైన మీరు ఎందుకు పెట్టారంటే బయట ఇష్యూస్ జరగకూడదు, ఒక ఇండియన్ గా, సెక్యులర్ గా, నేను అందుకనే శాంతి భద్రతల కోసం అజయ్ పాస్టర్ గారి పైన కేసు పెట్టాను ఆపడానికి. కరెక్టా? మిగతా వాళ్ళందరితో కలిపి పెట్టొచ్చు కదా, అందరినీ చేర్చి పెట్టొచ్చుగా, కేవలం అజయ్ గారి పైన ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు ఏమన్నాను, లిస్టింగ్ రెడీ అవుతుంది, మీరు చూడండి. ఇది ఆరంభించాను కదా. ఖచ్చితంగా రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో డెఫినెట్లీ మీరు అనుకునే వాళ్ళకన్నా
ఎక్కువనే అవుతుంది. ఉమ్. తగ్గడం కాదు ఉండదు. సార్. అన్ని మతాల్లోనూ ఉంటారా? ఏం ఖచ్చితంగా కాదు. ఉమ్. ఖచ్చితంగా. ఏమి కాదు, చెప్పినంత ఈజీ ఇక్కడ కాదండి. ఐఎమ్ మేము నాట్ సంవత్సరం నుంచి ఫైట్ ఓన్లీ ఫేవరింగ్ చేస్తున్నాము. హిందూ. నేను నాకేం కావాలి, సంవత్సరాల మన నుంచి సిస్టమ్ కేసులు పెడతా అనేది ఉన్నాము. పాడవద్దు, అవన్నీ మన కలివెళ్ళి పిల్లలు మాటలే. పాడవద్దు సార్, మన పిల్లలు పాడవద్దు, నా పిల్లలు పాడవద్దు, మన సొసైటీ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు కొట్లాడుకోవద్దు సార్. నేను మాట 5-10 సంవత్సరాలు బతుకుతాను, కానీ నా పిల్లలకి ఏం పెట్టిపోతాను? గొడవలా? నాకు గొడవలు వద్దు, నా పిల్లలు హాయిగా ఉండాలి. మన పిల్లలు, నా పిల్లలు అంటే మీ పిల్లలు కూడా నా పిల్లలే సార్. ఇప్పుడు అజయ్ బాబు గారి పిల్లలు నా చెల్లె పిల్లలు అనుకుంటా నేను. ఉమ్. అంతేగాని ఏదో చెల్లె పిల్లల్ని రోడ్డు మీదకి భూతకం ఈడ్చారు పెట్టి కదండి చూడకండి. ఇది నేను ఏమంచండి దీన్ని మీరు? స్టాప్ చేయాలని చెప్పి ముందుకు వచ్చాను. చెల్లె పిల్లల్ని రోడ్డు మీదకి ఈరుస్తాడా? ఏ చెల్లె అంటే రోడ్డు ఆయన మీదకి బావ ఈడ్చాను అవుతాడు. సార్? బావని జైల్లో పెడతారా అండి? సార్ చెల్లె కుటుంబం మీరు బాగుండాలి అడగండి. అనుకుంటారు కానీ ఇప్పుడు బావని ఇందాక జైల్లో నేను పెడతారా? సార్ కన్నాను, ఒకసారి చెల్లెమ్మతో మాట్లాడివ్వండి. ఉమ్. ధైర్యానికి మేమున్నాము, మనమందరం ఉంటాము. ప్రతి భారతీయుడు నీకు అన్నలాంటి వాడు, ఉంటాము నేను జైల్లో పెట్టిన తర్వాత మీరు మాట్లాడి మేము ఉన్నా అని చెప్తారా? సార్. అది జైలు అనకండి సార్. ఆ. ఇప్పుడు ఆయనను ఆపే ప్రయత్నం అది. ఆయన ఏ విషయంలో ముందు ఆపడానికి? వెళ్ళి ఇంకా ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం అది. అవునండి, క్రైస్తవ సమాజంలో పెద్దలు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు, మళ్ళీ పోలీసు ఏం చేసిండు సార్? ఒక మనిషి చచ్చిపోయిండు, ఏం చేసిండ్రు మీరు? ఒక మీరు మనిషి ఎందుకు కేసు పెట్టారు? ప్రాణం పోయింది. ఎవరు చంపారో తెలుసా మీకు? ఆ నిరూపించండి. ఎవరు చంపారో తెలుసా? సరే, నిరూపించండి క్రైస్తవులు సార్. చంపారా? నిరూపించండి సార్. మీరు ప్రవీణ్ నిరూపించండి. పగడాల గారు మళ్ళీ మాట్లాడేటప్పుడు డిబేట్ సార్, చేసేటప్పుడు ఏం కరెక్టే చేస్తారు? సార్. ఒక నిద్రపోతున్నారా? పని చేయండి, నిరూపించండి. ఎవరు చంపారు అంటున్నారు కదా, నిరూపించండి. ఆ. అది తెచ్చివ్వండి. నిరూపించేది దాన్ని గవర్నమెంట్ నేను నా తీసుకుపోతా చేతిలో సార్. ఉంటే నేను సార్, నిరూపించుకున్నాను. మీ మీడియా ముందు నేను డిక్లేర్ చేస్తున్నా, ఉమ్. ఆ. వీళ్ళు ఏదైతే అంటున్నారో ఎవరు చంపారు అది తెచ్చి నాకు ఇవ్వండి. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఉమ్. వాడిని అరెస్ట్ చేయించే బాధ్యత నాది. బీయింగ్ జోసెఫ్ నేను చెప్తున్నాను, ఎవరైనా సరే, ఎవరైనా కానీ నాకు ఆధారాలు తెచ్చివ్వండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, ఉమ్. అనిత మేడం దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నన్ను సమాజంలో పెట్టి మీరు నిలదీయండి. నేను తేజ గారు, రాసేస్తున్నాను, ఒక మీడియా పరంగా చెప్తున్నాను. ఎవరైనా సరే మర్డర్ జరిగింది, చేశాడు, ఇందులో వీళ్ళ హస్తం ఉంది, ఖచ్చితంగా వాళ్ళని తెచ్చి వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళని లోపల లేకపోతే నేను ఆయన మరీ చిన్న పిల్లల్లో మాట్లాడుతున్నాడు అండి జోసెఫ్ గారు. ఇదేంటి? కొద్దిగా మీడియా ఎప్పుడైనా చూడమనండి, సోషల్ మీడియా చిన్నపిల్లలుగా చూడమనండి. సార్. ఏది ఇది? ప్రపంచము మొత్తము కోడై కూస్తా ఉంటే అమెరికా నుంచి కూడా 5 మంది ఇంటర్నేషనల్ సార్, లాయర్లు దిగుతా సార్ ఉంటే ఇప్పుడు ఇతను చిన్న మీరు పిల్లలు మీరు ఎక్కడ అనుకోవద్దు ఉన్నారండి? సార్. అజయ్ గారు అజయ్ ఒకటే లాంటి మీరు చూస్తారా? అజయ్ లాంటి ఏంటి? వ్యక్తినే ఇతను అరెస్ట్ చేయించాడంటే మనం ఇతను చిన్నోడని ఆ. అనుకోవద్దు. సార్ అజయ్ గారిని ఒక్కడనే ఏమంటున్నా? వీడియోలు ఫాలో అవుతున్నారా? వేరే వీడియోలు ఫాలో కారా జోసెఫ్ గారు మీరు? గురుగారు, బ్రదర్ నేను ఆర్టీవీలో ఎవిడెన్స్లు బయట పెట్టాను, రెడ్ టీవీలో ఎవిడెన్స్లు బయట పెట్టాను, సిగ్నేచర్ స్టూడియోలో ఎవిడెన్స్లు బయట పెట్టాను, 25 ఛానల్లో ఎవిడెన్స్లు బయట పెట్టాను. సరే గురుగారు, నేను ఒక్కనే మీరు కాదు, అలా ఎంతో మంది పంపించండి. పాస్టర్లు, అజయ్ బాబు గారు, మీకు అజయ్ బాబు గారు మరియమ్మ గారి గురించి లేదా వేరే దేవతల గురించి మాట్లాడిన, దేవుళ్ళ గురించి మాట్లాడిన వీడియోలో ఉన్నాయి, కానీ ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడి ఆధారాలు బయట పెట్టిన వీడియోలు మీరు చూడలేదా? చూశాను కదండి. మళ్ళీ చూసి ఎట్లా అడుగుతారండి? నాకు సార్, ఆధారాలు ఇప్పుడు చూపెట్టండి, నేను ఒకటి, పవన్ కళ్యాణ్ పోతాను. ఇప్పుడు నేను ఒక ప్రవీణ్ మాట పగడాల చెప్పనా? గారిని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయినా కూడా మాట్లాడు- న్యాయం జరగదని చెప్పి మాట్లాడితే- సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉందండి. సార్, పీటర్ గారు, మీరు అడగాల్సింది షూటింగ్ అడగండి, మనకు టైం లేదు. అతను ఏదైతే అడగాలనుకున్నారో అది అడగండి. అదే సార్, అంటా ఒక పని ఉన్నానండి, చేద్దామండి. పవన్ కళ్యాణ్ గారి కన్వర్సేషన్ అంతా కూడా మనకి డిస్కషన్. సార్ మీరు నా నంబర్ తీసుకోండి గురువు గారు, జోసెఫ్ గారు. డెఫినెట్లీ సార్, ఐ టేక్ యువర్ నంబర్. మీరు నా నంబర్ తీసుకొని తేజ గారు ఇస్తారు, మీరు నాకు హాయ్ అని పెట్టండి. మీకు ఎన్ని ఎవిడెన్స్ కావాలో ప్లీజ్ ఐ వెల్కమ్ సార్. ఇక్కడ ఒకటి చెప్తానండి, మీకు ఎవిడెన్స్ అన్ని పంపిస్తాను. ఒకవేళ ఎవిడెన్స్ అవి వాస్తవం నమ్మితే మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రవీణ్ భాయ్, నేను వాస్తవం అని చెప్పి మీకు నేను ప్రూవ్ చేస్తాను, మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు పీటర్ నాకు భాయ్, ఫోన్ చేయండి, ఇది అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి. ఒక పని చేద్దాం, ఇది అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. డెఫినెట్ మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నప్పుడే Sure, నేను sure, వాట్సాప్ లో మీకు వాట్సాప్ లో పంపుతూనే ఉంటాను, పంపి Sure. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంటాను. షూర్ సో మీకు అది Sir, క్లారిటీ మీరు అన్నారు కదా ఈ మాట, నేను ఈ మాటకు ఏమంటానంటే, నేను మీకు జవాబు ఇస్తాను. వినండి, నేను కంప్లీట్ చేయలేదు. ఒకవేళ అది ప్రూవ్ అయ్యింది అనుకోండి, మీరు ఒకవేళ బ్రదర్ నిజంగానే ఇట్లా కనబడుతుంది అవును కదా అని చెప్పి నేను మీ మనోనేత్రాలను ఒకవేళ ఓపెన్ చేయగలిగితే మీరు కేసు వాపస్ తీసుకుంటారా? సార్, ఒక పని చేద్దాం, అది నేను తర్వాత చెప్తాను. ఒక పని చేద్దాము,
కాదండి, challenge ప్రవీణ్ గారు అన్నప్పుడు ఒక్క నిమిషం challenge సార్, తీసుకోవాలి, మీరు ఇంతే మాట్లాడారు, స్వీకరించాలి. ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. లేకపోతే నేను మాట్లాడుతూనే ఉంటా, మళ్ళీ మీకు అర్థం కాదు, ప్రేక్షకులకు అర్థం టైమ్ కాదు. ఇస్ యువర్స్. మీరు మాట్లాడితే నేను ఊరుకున్నాను. మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి. ఇప్పుడు ప్రవీణ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో నాకు చెల్లె లాంటిది. ఆమెకు న్యాయం ఖచ్చితంగా అందరు చేయాలి, నేను కూడా ఉంటాను. అది ఎవరైనా సరే, అక్కడ ఒక మర్డర్ జరిగింది అంటే సార్, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అది ఇప్పటి వరకు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ ప్రూవన్, న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ప్రతి ఒక్కరిది, నీది నాదని కాదు, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అది. నేను చెప్తున్నాను, ఆ చెల్లమ్మకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆమె వద్దన్నది, కానీ ఆ న్యాయం అనేది ఖచ్చితంగా చేయాలి ఆమెకు. ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఎవరిదైనా హస్తం ఉందంటే ఖచ్చితంగా కేసు ఫైల్ చేసేది నేను. ఐ విల్ స్టాండ్ ఫస్ట్. దిస్ ఇస్ మై వర్డ్. ఓకే పీటర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సరే, అంటే ఓకే, పీటర్ గారితో మీరు మాట్లాడారు, అంతా కూడా ఓకే. కానీ అంటే నేను అడుగుతుంది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, అందరినీ కలిపి పెట్టవచ్చుగా, ఎందుకు కేవలం అజయ్ గారి పైన మాత్రమే పెట్టారు? ఇప్పుడు ఆయన అన్నట్టు మిమ్మల్ని ఎవరైనా బెదిరించి మీ వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? దీనికి ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కేసు పెట్టాను, తెలుసా మీకు? తెలుసా? యాక్టర్ ప్రకాష్ రాజ్ గారి మీద కేసు కాదు, నోటీస్ పంపించాను, తెలుసా? తెలియదు సార్. అక్కడ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మీరే పంపించారా? దట్ ఈస్ మై పర్సనల్ ఇంటిగ్రిటీ టువర్డ్స్ మై కంట్రీ. ఎందుకంటే ఇలాంటి జరుగుతుంటే నాకు ఆ టైంలో ఒక ఇది వస్తుంది, ఇలాంటిది ఎందుకు ఇలా సమాజం ఇలా పోతుంది, ఓకే దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రయత్నాలు, ఇది ప్రయత్నము, ఇదేదో పెద్ద వాళ్ళని శిక్షించాలి అని కాదు, ఈ పాస్టర్ గారిని శిక్షించాలని కాదు, ప్రయత్నము. ఆ ప్రయత్నంలో ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఆపలేదనుకోండి, ఈరోజు విగ్రహంతో పోయి ఆయన ఇంకా మరీ పెద్దదైన వాక్యాలు చెప్పొచ్చు, స్టేట్మెంట్స్. ఎందుకు? ఇది ఆయనకు ప్రాబ్లం, ఆయన పిల్లలకు ప్రాబ్లము, ఆయన ఫ్యామిలీకి ప్రాబ్లం, మొత్తం సొసైటీకి ప్రాబ్లం. ఎందుకు ఇది ఆపితే ఏమవుతుంది? ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది పాస్టర్స్ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. పాస్టర్సే కాదు, ఈవెన్ పూజారులే కాదు, ఈవెన్ మసీదులో కూడా. ఎందుకంటే ఒక సొసైటీలో ఒకటి స్టార్ట్ అయింది ఇప్పుడు, వద్దు మనకు ఇతర మతాల గురించి మాట్లాడే అవసరం లేదు, అదొకటి వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చింది. అది నా వల్లనే అని చెప్తలేను, ఇది ప్రభుత్వము మీలాంటి వాళ్ళ గైడెన్స్ వల్ల, సపోర్ట్ వల్ల వచ్చింది. ఇది రావాలి. ప్రతి సిటిజన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ మీ. ఇప్పుడు మనం ఒక చర్చికి కానీ మందిరం గారికి వెళ్ళాము, అక్కడ వెళ్ళినప్పుడు ఇదే మందిరము, ఈ మందిరంలో ఈ మతం గురించే మాట్లాడాలి, ఇతర మతం గురించి మాట్లాడే అవసరం లేదు ఇప్పటి నుంచి. ఒక భక్తుడిగా ఫస్ట్ నేనేం చేయాలి? ఒకవేళ ఆ మత పెద్ద ఇతర మతం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే లేదా మాట్లాడేస్తే, ఒక భక్తుడిగా